ఈ సుచిర్ వాసవి ధిక్కరమట. నోటీసులు ఇచ్చినా ఆగని అక్రమ నిర్మాణాలట. ఎందుకు ఆగుతాయి? ఈ రోజును నోటీసులు ఇస్తే కాదు పని కదా. వాడు అంతగానం బిల్డింగ్లు కట్టుకొని అంత వ్యవస్థ నిర్మించేదాకా నువ్వు ఎట్లా పర్మిషన్లు ఇచ్చినావు? మరి ఇప్పుడు దాదాపు 4-5 ఎకరాల ఎన్నో కలుపుకున్నాడని చెప్తా ఉన్నారు. వీళ్ళ ప్రకారం రైతుల భూములు ఆక్రమించిండని చెప్తా ఉన్నారు, నాలాలు కబ్జా చేసిండని చెప్తా ఉన్నారు. ఇప్పుడు దాని గురించి నోటీసులు ఇచ్చిర్రు. వాడు ఆల్రెడీ భవనాలు నిర్మించుకుని పెద్ద పెద్ద ఆర్చ్ ఎలివేషన్లు క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఏం చేశారు? మీరు నిద్రపోయారా? అధికారులందరూ నిద్రపోయారా? మరి అంటే మీకు గిట్టినంత వరకు మాత్రం మంచిగానే ఉంది. ఇప్పుడు మీకు పడని పరిస్థితుల్లో ఈరోజు నోటీసులు ఇచ్చి చేస్తే మరి ప్రజల పిచ్చోళ్ళ? మరి అధికార యంత్రాంగం నిస్సహాయతమాట. ప్రభుత్వ ఆదేశాలంటే డెవలపర్లకు లెక్క లేదా అంటున్నారు. ఎందుకు లెక్క ఉంటుంది? ఇక పైసలు తీసుకునేటోడు ఉన్నంత వరకు వాళ్ళకి లెక్కే ఉండదు. ఇక పైసలు తీసుకునేటోడు ఉన్నప్పుడు, పైసలు తీసుకుని పనిచేసేటోడు ప్రభుత్వ అధికారి అయినప్పుడు ఎంతమంది ప్రభుత్వ అధికారులు పట్టుబడట్లే? నిన్న హెచ్ఎండిఏలో కూడా పట్టుబడిన పరిస్థితి కదా. ఇంతమంది అధికారులు అమ్ముడుపోతూ ఉంటే ఇంకేం పట్టింపు ఉంటుంది వాడికి ప్రభుత్వ ఆదేశాల మీద? ఎన్ని ఆదేశాలు వచ్చినా వీడు అమ్ముడుపోతాడు కదా. ఫస్ట్ ప్రభుత్వ అధికారులు అమ్ముడుపోయే అధికారులు ఉన్నంత కాలం వాళ్ళు ఇంతే ధీమాగా ఉంటారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని సెక్షన్లు పెట్టినా కూడా వాడు పట్టించుకోడు. ఎందుకు పట్టించుకుంటాడు? అమ్ముడుపోయేటోడు ఉన్నాడు ఆడ, అమ్ముడుపోతాడు, సంతకం పెడతాడు. అది కదా వాడికి కావాల్సింది, సంతకం కావాలా. అక్రమ నిర్మాణాలు ఆపాలని ప్రభుత్వంలోని పలు శాఖలు నోటీసులు ఇచ్చిన సుచిర్ వాసవి డెవలపర్లు లెక్క చేయడం లేదట. ఇరిగేషన్ శాఖ ఎన్ఓసి రద్దు చేయడం, హెచ్ఎండిఏ షోకాజ్ నోటీసులు జారీ చేయడం, రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ఆదేశించిన సుచిర్ ఇండియా వాసవి నిర్మాణ డెవలపర్లు మాత్రం చట్టాన్ని, అధికారుల ఆదేశాలను బొత్తిగా పట్టించుకోవడం లేదట. చట్టపరంగా జారీ చేసిన నోటీసులు గడువు ముగిసినా ఇప్పటికీ వెంచర్ల నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతుండడం చూస్తుంటే డెవలపర్లకు ఏమాత్రం భయం లేదని అర్థమవుతుందట. ఎందుకు భయం లేదు? ఎందుకు ప్రభుత్వం ఇప్పుడు ఎన్ఓసి ఇచ్చిర్రు, ఎన్ఓసి రద్దు చేసిర్రు, రిజిస్ట్రేషన్లు రద్దు చేసిర్రు, మరి ఎందుకు భయం లేదు? అధికారులు అమ్ముడుపోతే ఇంకేం భయం ఉంటుంది వాడికి? అధికారులు ఎక్కడికక్కడ యథేచ్ఛగా హెచ్ఎండి అధికారులు కూడా అమ్ముడుపోతూ ఉన్నారు కదా. హెచ్ఎండి అధికారులు కూడా అమ్ముడిపోయి వాడు సంతకం పెడుతున్నాడు, స్టాంప్ వేస్తున్నాడు, ఇంకేం కావాలా? ప్లస్ ఇంతగానం వాడు అభివృద్ధి చేసుకున్న తర్వాత ఇంతగానం వాడు కట్టడాలు కట్టుకున్నాడంటే వాడు ఏ రేంజ్లో వాడు చేతులు తడుపుకుంటాడు అనేది అర్థం చేసుకోవాలి. అసలు నేను అడిగేది ఒకటే, మరి ఇంత నిర్మాణాలు చేసే వరకు అధికారులు కళ్ళు మూసుకున్నారా? మరి ఈరోజు వచ్చింది ఇవన్నీ. ఈరోజు మీరు ఎన్ఓసీలు రద్దు చేయడం, రిజిస్ట్రేషన్లు రద్దు చేయడం అంటే మరి ఈరోజు ఎందుకు చేయడం? మీరు కట్టేటప్పుడు ఏం చేశారు? మరి మీరు మీ సర్వే అధికారులు ఏం చేశారు? మీ అధికారులు ఏం చేశారు? మరి ఎట్లా పర్మిషన్లు ఇచ్చారు మరి ఆనాడు? మరి ఇరిగేషన్ శాఖ జారీ చేసిన ఎన్ఓసి రద్దు ఉత్తర్వులు లేక నెంబర్ SC/IC హైదరాబాద్ DSC/DEE1 అండ్ TS2 NOC F-37 వాసవి నిర్మాణ్ 2388 అట. తేదీ 24/11/2025. మున్సిపల్ అధికారులు పంపించిన షోకాజ్ నోటీసుల లేఖ నెంబర్ GN/TPS/KSR GHMC/15/2025. ఇది ఇష్యూ చేసిన తేదీ 21/2026. 21/2026 అంటే జనవరిలో ఇచ్చింది. జనవరిలో ఇచ్చిన నోటీస్ ఇది, షోకాజ్ నోటీసులు GHMC జనవరిలో ఇచ్చింది ఇది. ఈ ఎన్ఓసి రద్దు కూడా ఎప్పుడు జరిగింది? ఇది 24/11/2025. ఎప్పుడు? నవంబర్లో, 2025 నవంబర్లో రద్దు చేసిరా ఎన్ఓసిని. మరి ఇంకా వాడి మీద యాక్షన్ తీసుకోలేదు కదా. ఏం యాక్షన్ తీసుకున్నారు వాడి మీద చెప్పండి? ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇప్పుడు ఎన్ఓసి రద్దు చేసి కూడా దాదాపు ఇదొక 7 నెలలు, ఇదొక 7, అదొక 2, దాదాపు 9 నెలలు అవుతా ఉంది ఎన్ఓసి రద్దు చేసి.
7 నెలలు అవుతా ఉంది జిహెచ్ఎంసి షోకాజ్ నోటీసులు ఇచ్చి. మరి ఏం చేసారు మీరు? ఏం చేసారు మరి? దాదాపు 9 నెలల పాటు వాడు ఇంకా కట్టడాలు చేసుకుంటున్నాడంటే అర్థమైంది. వాడికి ఎక్కడో మేనేజ్ అవుతా ఉంది అది. మరి అధికారుల, నాయకుల, మరి ఎవరు మేనేజ్ చేస్తున్నారో అది మేనేజ్ అవుతా ఉంది వాడికి. 9 నెలల పాటు వాడు ఎటువంటి భయం లేకుండా వాడు కట్టడాలు చేస్తున్నాడంటే, రైతుల భూముల శాతం కబ్జా చేస్తున్నట్టే, 2 ఎకరాలు 3 ఎకరాల రైతుల భూములు కబ్జా అవుతుందంటే, నాలాలు కబ్జా చేసి కడుతున్నాడంటే, వాడి వెనక ఎవడున్నాడు అనేది కదా ఫస్ట్ మీరు తేల్చాల్సింది కదా. ఫస్ట్ వీటిని విచారించాలి కదా. విచారించాలా, వాడి మీద యాక్షన్ తీసుకోవాలా. దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఆనాడు పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఆనాడు ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో ఆ అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. మీరు విచారణ ఇచ్చి ఆదేశాలు తీసుకుని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. అందుకే నేను చెప్తున్నా కదా, దాదాపు ఇప్పటికొచ్చి నాలుగోసారి అనుకుంటా నేను చెప్పడం. దయచేసి తెలంగాణ చుట్టుపక్కల, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల కానీ తెలంగాణలో ఈ వెంచర్ల పేరు మీద మోసం చేసేటోళ్ళు చాలామంది తయారయ్యారు. లంచాలు ఇచ్చి లంచాలు తీసుకున్న అధికారులకి మేత వేసి వీళ్ళు అక్రమంగా పర్మిషన్లు తెచ్చుకొని వెంచర్లు వేస్తూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, మీ కష్టార్జితం అది ఎవడో చేతిలో పెట్టి మీరు తిరగాల్సిన పరిస్థితికి రావద్దు. దయచేసి ఎవరైనా కొనాలని ఆలోచన ఉంటే అసలు వీళ్ళ దగ్గరే కాదు, అసలు ఏ వెంచర్ అయినా కానీ అది హెచ్ఎండి అప్రూవల్ ఉన్నా, హుడా అప్రూవల్ ఉన్నా, జిహెచ్ఎంసీ అప్రూవల్ ఉన్నా అసలు కొనొద్దు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అమ్ముడిపోతున్నారు. ప్రతి శాఖలో కూడా అమ్ముడిపోయి లంచాలు తీసుకుని మరి స్టాంపులు వేసి సంతకాలు పెడుతున్నారు. రేపు అదే మళ్ళీ ఇల్లీగల్ అని చెప్పి కూలగొడుతున్నారు. ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చిన బిల్డింగులకే దిక్కులేని పరిస్థితి ఉంది ఈరోజు. ఎగ్జాంపుల్ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి సోమాజిగూడలో రైల్వే స్టేషన్ పక్కకేంటే ఉంటుంది. రైల్వే స్టేషన్ పక్కకేంటే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అని పెద్ద ఎత్తున బిల్డింగ్లు ఉంటాయి. దాదాపు 49-50 అంతస్తుల బిల్డింగ్లు అవి, ఏళ్ళ తరబడి ఉంటున్న బిల్డింగ్లు అవి. ఇక మొన్న ఎఫ్టీఎల్ జోన్లో ఉందన్నారు. వాస్తవానికి అది ఎఫ్టీఎల్ జోన్లో ఉంది, కానీ మరి పర్మిషన్లు ఇచ్చినోడు ఎట్లా ఇచ్చిండు మరి కదా. ఇప్పుడు ఈ రోజు నువ్వు అధికారులు ఎఫ్టీఎల్ జోన్లో ఉంది, అది కూలగొట్టాలంటే ఎట్లా? సో ఈ పంచాయతీలు ఉన్నాయి. ఇదంతా కూడా సరే, బిల్డర్ బాగానే ఉంటాడు, పర్మిషన్ ఇచ్చినోడు బాగానే ఉంటాడు, పోయేది ఎవరికంటే మన పైసలు పోతాయి. మనం పెట్టుబడి పెడతాం, అక్కడ స్థలం కొంటామా, లేకపోతే ఇల్లు కొంటామా, ఫ్లాట్ కొంటామా, ఏదైనా కానీ మనం పెట్టిన పైసలు తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. దానికి సమాధానం చెప్పేటోడు ఉండడు. ఇదే ప్రభుత్వ అధికారులు ఎవరైతే కూలగొట్టినో వాడు కూడా సమాధానం చెప్పడు. కాబట్టి మన జాగ్రత్త ఎప్పుడైనా కానీ ముందే ఉండాలనేది నా ఆలోచన. దయచేసి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది హెచ్ఎండి అప్రూవల్ ఉన్నా, రేరా అప్రూవల్ ఉన్నా, జిహెచ్ఎంసీ అప్రూవల్ ఉన్నా, ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా 1కి 4 సార్లు లేదా 1కి 100 సార్లు ఆలోచించండి. ఇప్పుడు గవర్నమెంట్ సర్టిఫై చేసిన వాటిలో కూడా లిటిగేషన్ చాలా వస్తున్నాయి బయటికి. పెద్ద పెద్ద అధికారులు అమ్ముడుపోయినట్టుగా ఇగో 100 కోట్ల ఎగబాకిన అధికారులు ఎంతమంది? సర్వేయర్లు, R&Bలో ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, నిన్న మళ్ళీ హెచ్ఎండిఏలో ఉన్నారు. 100 కోట్లు సంపాదించిన వాళ్ళు. మరి వీళ్ళందరికీ 100 కోట్లు ఎట్లా వచ్చినాయి? ఇట్లనే ఇల్లీగల్గా పర్మిషన్లు ఇవ్వడం, ప్రజల మీద పడి దోచుకోవడం, ఇదే పంచాయతీ. సో నేను ఈ విషయంలోనే కాదు, ఏదైనా కూడా మీరు నమ్మొద్దని చెప్తా ఉన్నా. చూడండి, వాడు ఎక్కడికక్కడ నిర్మాణాలు చేస్తూ ఉన్నాడు. ఇంకా 9 నెలలు అవుతా ఉంది ఎన్ఓసి రద్దు చేసి. షోకాజ్ నోటీసులు ఇచ్చి దాదాపు 7 నెలలు అవుతా ఉంది. మరి ఇంకా వాడు ఎక్కడికక్కడ యథేచ్ఛగా బిల్డింగ్లు కడతా ఉన్నాడు. వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని, నాలాలను పునరుద్ధరించాలని అధికారులు హెచ్చరించారు. అయినా డెవలపర్లు మాత్రం తమ నిర్మాణాలను ఏమాత్రం ఆపడం లేదట.
చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని డెవలపర్లు తమ అక్రమ దందాను ఏమాత్రం ఆపకుండా కొనసాగిస్తున్నారట. నిర్మాణాలు రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చినప్పటికీ డెవలపర్లు ఏమాత్రం జంకకుండా ముందుకు వెళ్తున్నారట. వ్యవస్థల పట్ల గౌరవం ఏదట? ఎందుకు ఉంటుంది గౌరవం వ్యవస్థల పట్ల? వ్యవస్థల్లోనే అమ్ముడుపోయేటోళ్ళు ఎంతమంది లంచగొండలు తయారవ్వాలి? ఎట్లా ఉంటుంది గౌరవం వ్యవస్థల పట్ల? ఎప్పుడు వస్తుంది గౌరవం వ్యవస్థల పట్ల అంటే, నీకు ఏదైనా ఒక చిన్న లిటికేషన్ ఉన్నా తుదిలోనే ఆపగలిగిన వాడికే వాడి మీదే భయం ఉంటుంది. వ్యవస్థల మీద ఎప్పుడు భయం వస్తుంది? ఏదైతే అధికారులు ఉన్నారో తుదిలోనే నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఏదో లిటికేషన్ ఉంది, ఫస్ట్ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని రండి అన్నప్పుడే వాడికి భయం ఉంటుంది. మొదటేమో అన్ని పర్మిషన్లు ఇచ్చినప్పుడు వాడికి ఎట్లా భయం ఉంటుంది? వీడి కాకపోతే ఇంకొకడు, ఇంకొకటి కాకపోతే ఇంకొకడు.